శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి పరిశీలిద్దాం. మేషరాశి అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృత్తికా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మేషరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులు కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుకుజులు, అలాగే కర్కాటకంలో రవి, సింహంలో బుధ శుక్రులు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు సంచరిస్తున్నారు. వీటితో పాటుగా రవి, కుజ, బుధ శుక్రులు వారి వారి స్థానాల్లో మార్పు చెందడం అనేటువంటిది కూడా జరుగుతోంది. ఈ గ్రహగతులన్నీ కూడా మేషరాశి వారి మీద ఈ మాసంలో జరిగేటువంటి విషయాల్లో ప్రధానమైనటువంటి భూమిక పోషించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మాసంలో కూడా మేషరాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహ సంచారం అనేటువంటిది జరుగుతోంది. దీనివల్ల మేషరాశి వాళ్ళకి చక్కగా మనోధైర్యం పెరుగుతుంది, అన్ని వ్యవహారాల్లోనూ జయం కలుగుతుంది. ఏ రంగం వాళ్ళకైనా సరే, అంటే ఏ రంగంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు నడిపేటువంటి వాళ్ళకైనా కూడా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ మేషరాశి వాళ్ళు కుజగ్రహానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే మిగిలిన అన్ని గ్రహాలు కూడా అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉండడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి. వీటితో పాటుగా కుజగ్రహ అనుగ్రహం కోసం, మేషరాశి అధిపతి అయినటువంటి కుజగ్రహ అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు పాటిస్తే మేషరాశి వారికి ఈ మాసం ఎదురుండదు. కనుక దీనికి సంబంధించిన పరిహారాలని ఈ వీడియో చివరిలో ఇవ్వడం జరుగుతుంది. కనుక ఆ పరిహారాలు పాటించి మరిన్ని విజయావకాశాలను చేజిక్కించుకోవాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ మాసం మేషరాశి విద్యార్థుల విషయంలో విద్యాయోగం చాలా బాగుంది. విద్యార్థులు అనుకోని ఫలితాలను సాధించగలుగుతారు, అత్యున్నతమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. మీరు కోరుకున్నటువంటి విద్యను అభ్యసించగలుగుతారు, కోరుకున్న యూనివర్సిటీస్లో చేరగలుగుతారు. ఇటువంటి శుభ ఫలితాలు వస్తున్నాయి. అలాగే ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా సకాలంలో చేతికి అందుతాయి. మీరు మీ కార్యాలయ ప్రదేశంలో, అంటే మీ వర్క్ ప్లేస్లో చక్కగా మీదైనటువంటి ముద్రను వేయగలుగుతారు. అందరినీ ఒక గాట తీసుకురాగలుగుతారు. ఈ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అనేక అక్రమాలకి చెక్ పెట్టగలుగుతారు. మీదైనటువంటి అధికార ముద్రని మీ కార్యాలయంలో చూపించగలుగుతారు. ఇటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మేషరాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మీరు పట్టిందల్లా బంగారంగా ఉంది. ప్రజల్లో కానీ, మీ పార్టీలో కానీ, చివరికి ప్రతిపక్ష పార్టీల్లో కానీ మీదైన ముద్రను వేసి చక్కగా ఆశ్చర్యానికి గురి చేస్తారు. మంచి ఫలితాలని సాధించగలుగుతారు. ఇకపోతే ఈ మేషరాశి రైతుల విషయానికి వచ్చేటట్లయితే ఎరుపు పంటలు లాభసాటిగా ఉన్నాయి. ఈ మాసం కానీ, ఈ సంవత్సరం కానీ ఎరుపు పంటలు మీకు చక్కటి లాభాలని లాభాలను ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. వ్యవసాయం అనేటువంటిది ఎదుటి వాళ్ళకి చేసేటువంటి సాయం. కనుక మేషరాశి వాళ్ళు ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా సరే రైతులు ముఖ్యంగా వ్యవసాయం మానవద్దు. రాబోయే కాలం అంతా కూడా వ్యవసాయానిదే. భూముల్ని అమ్ముకోవడం అనేటువంటి విషయం పొరపాటును కూడా చేయవద్దు. ఇది జరిగి తీరుతుంది. ఇది నిస్సంశయంగా జరుగుతుంది. ఇకపోతే ఈ మేషరాశి సినిమా, టీవీ రంగ కళాకారుల విషయానికి వచ్చేటట్లయితే మీరు ఊహించని ప్రాజెక్ట్స్ కూడా మీ చేతికి అందటం మీకు అత్యంత ఆనందాన్ని ఇస్తుంది. దానివల్ల మీకు పేరుకు పేరు, డబ్బుకు డబ్బు రెండూ కూడా ఒకేసారి రావడం కూడా మీకు అత్యంత ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇకపోతే ఈ మాసం ముఖ్యమైనటువంటి బాధ్యతల్ని సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. పెద్ద పెద్ద పదవులు వరిస్తాయి. అయితే పొగడ్తలకు గనక లొంగిపోయేటట్లయితే కొంత ఇబ్బంది పడతారు. అనవసరంగా మోసపోవటం అనేటువంటిది జరుగుతుంది. ఈ విషయంలో మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి పట్టుదలలకు పోవద్దు. ధన నష్టం కలుగుతుంది. ఏదైనా సరే ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడేటట్లయితే కొంత సామరస్యంతో పరిష్కరించుకోండి. కోర్టు కేసులని, అనవసరమైనటువంటి పట్టుదలకి పోయేటట్లయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి. సమాజంలో ప్రముఖులుగా మీకు ఒక చక్కటి గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. స్త్రీ మూలక తగాదాలు రాకుండా చూసుకోండి. చక్కగా పాజిటివ్ దృక్పథం పెరుగుతుంది. మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఒకేసారి మల్టీ టాస్క్ చేస్తారు. అంటే 2 లేదా 3 వృత్తుల ద్వారా ఆదాయ మార్గాల్ని పెంపొందింపజేసుకుంటారు. తద్వారా ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. శుభకార్య పరంపర అనేటువంటిది పెరుగుతుంది. కనుక ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేషరాశి వాళ్ళు మరింత పాజిటివ్ దృక్పథంతో ఈ మాసం ముందుకు దూసుకువెళ్ళవచ్చు. ఇకపోతే మేషరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి అంశాల గురించి కాస్త పరిశీలిద్దాం. మేషరాశి వాళ్ళు పూజించవలసినటువంటి దైవం
సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి, ఆంజనేయ స్వామిని పూజించాలి. సర్పగ్రహమైనటువంటి కుజగ్రహం దానికి అధిదేవత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సర్పదేవత ఆరాధనని చేసేటట్లయితే ఈ మేషరాశి వాళ్ళు చక్కగా వాళ్ళ జీవితంలో ఎదురులేనటువంటి విజయ అవకాశాలను నమోదు చేసుకోగలుగుతారు. అలాగే జీవితంలో మంచి ఉచ్చస్థితికి వెళ్ళాలన్నా, చక్కటి పదవిని పొందాలన్నా ఆంజనేయ స్వామిని కనుక పూజించేటట్లయితే వాళ్ళకి మంచి రాజకీయ యోగం, చక్కటి అధికారయుతమైనటువంటి పదవి, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తప్పనిసరిగా లభిస్తాయి. ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగుల విషయానికి వచ్చేటట్లయితే ఎరుపు రంగు, ఆరెంజ్ రంగు, పసుపు రంగు ఈ మూడు కూడా మంచి అదృష్టాన్ని ఇస్తాయి. మీరు వాడేటువంటి దుస్తులు కానీ, మీరు వాడేటువంటి వాహనాల్లో కానీ ఈ మూడు రంగులు ఉండేటట్లుగా చూసుకునేటట్లయితే ఆ వాహనాల్లో మీరు ప్రయాణం చేసినప్పుడల్లా ఏ పని మీద వెళ్ళినా కూడా అది మీకు విజయవంతంగా పూర్తవుతుందని చెప్పడంలో ఆలోచించాల్సిన అవసరమే లేదు. అలాగే మీరు ఈ వాహనాలని వాడినా, ఈ రంగు దుస్తులను ధరించినా చక్కటి ఆర్థికాభివృద్ధిని కూడా పొందగలుగుతారు. ప్రతి పనిలోనూ మీదైనటువంటి సహజమైనటువంటి ముద్రని వేయగలుగుతారు. చక్కటి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య 9. మీ యొక్క వాహనాల నెంబర్ కానీ కూడితే 9 రావాలి. అలాగే మీ సెల్ ఫోన్ నెంబర్ కూడినా 9 రావాలి. ఇలా వచ్చేటట్లయితే మీకు తప్పనిసరిగా మంచి విజయ అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు 1 కూడా మీకు చక్కటి అదృష్టాన్ని ఇస్తుంది. కనుక టోటల్ 1 వచ్చేటట్లుగా చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇక మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం విషయానికి వచ్చేటట్లయితే బంగారం మీకు అదృష్టాన్ని ఇస్తుంది. మీరు మీ శక్తి మేరకు బంగారం రింగ్ కానీ, చైన్ కానీ ఏదైనా ధరించండి. దానివల్ల మీకు చక్కటి తేజస్సు, అలాగే ఆరోగ్యం, ఐశ్వర్యం అనేటువంటిది లభిస్తాయి. ఈ బంగారం ధరించడం అనేటువంటిది మీకు తప్పనిసరిగా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే మీరు ఈ మాసం కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వారాల గురించి, పరిస్థితుల గురించి తెలుసుకుందాం. మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వారం బుధవారం. మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాలన్నా, అలాగే ప్రముఖుల్ని కలవాలన్నా, ముఖ్యమైన ప్రాజెక్ట్స్ చేపట్టాలన్నా, వివాహ సంబంధమైన విషయాల్లో మాట్లాడాలన్నా వీలైనంత వరకు బుధవారం వెళ్లకుండా చూడండి. బుధవారం వెళ్ళేటట్లయితే కొంత వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. ఒక పనికి 2 సార్లు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు సుస్పష్టంగా వస్తాయి. అలాగే మీకు వ్యతిరేకమైనటువంటి సంఖ్య విషయానికి వచ్చేటట్లయితే టోటల్ 5 గనక వస్తే కొన్ని సందర్భాల్లో మీకు కొంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ప్రతిసారి ఈ వ్యతిరేకత బయటపడకపోవచ్చు. ఈ 5 టోటల్ ఉన్నటువంటి వాహనాలు ఏవైతే మీరు వాడతారో అవి కొంత ప్రమాదాలకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. మీరు కుజగ్రహ అనుగ్రహం కోసం చేయవలసిన పరిహారాలు ఏమిటి అనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కుజగ్రహం కోసం, అంటే కుజగ్రహం యొక్క అనుకూల దృష్టి కోసం, కుజగ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కుజగ్రహానికి సంబంధించినటువంటి గ్రహ మంత్రాన్ని అలాగే జపింప చేసుకుని, అలాగే కందుల్ని గనక దానం ఇచ్చేటట్లయితే చక్కటి పరిహారం అనేటువంటిది లభిస్తుంది. ఒకవేళ ఇది చేయలేని వాళ్ళు చేయవలసిన పరిహారాలు కూడా మీకు ఇప్పుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మొదటిగా పక్షులకి ఆహారం వేయండి. పక్షులకు ఆహారం వేస్తే కుజగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొక చిన్న పరిహారం గురించి ఇప్పుడు గమనిద్దాం. అదేమిటంటే మీ దగ్గర ఎప్పుడు కూడా ఒక చతురస్రాకారపు ఒక వెండి డాలర్ని ఉంచుకోండి. లేదా దాన్ని మెడలో ధరించినా పర్వాలేదు, లేదా మీ బిలాంగింగ్స్లో పర్సులో ఉంచుకున్నా పర్వాలేదు. ఇలా చేసేటట్లయితే కుజగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను పరిశీలించి చెప్పినటువంటి పరిహారాలన్నింటినీ చక్కగా చేసుకుని మేషరాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.